హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూస్తానండి. ఇలా కొడుకులు చూడు, మన మీద ఏదో మానవత్వంతో ఉన్నట్టు, వీళ్ళేదో మనకు సపోర్ట్ చేస్తున్నట్టు కొందరు ముస్లిమ్స్ కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేసి ఇవన్నీ చేస్తాండ్రు. ఈ ఒకసారి వీడియో చూడండి. కాశ్మీర్లో పల్గాంలో ఆర్మీ వాళ్ళు వ్యాన్లు పోతున్నాయి. వ్యాన్లు పోతాంటే వాడు ఏం చేసిందంటే కారు అడ్డం పెట్టిండు. కారు అడ్డం పెడితే ఆర్మీ అతను వచ్చి కారు తీయండి రా అన్నాడు. కారు తీయండి అంటే వాళ్ళు ఏమంటాను తెలుసా, తీయము, ఏం చేస్తావురా అని మీదికి వస్తాను. ఏమన్నా అంటే తీయరని మర్యాద చెప్పారు. మర్యాద చెప్పినా కూడా వింటానురా, వినడంలే. ఎంతసేపు వాళ్ళు ఆర్గ్యూ చేస్తారో తెలుసా, తీయమంటారు. ఒకడేమో సంపుతామంటాడు. ఏమన్నంటే అల్లా అక్బర్, మనందరం పోరాడదాం పట్టు అన్నట్టు మాట్లాడతారు. ఎంత సిగ్గులేదు నా కొడుకులకు. ముందు మన పహల్గాంలో ఉన్న కాశ్మీర్ సపోర్ట్ చేసిన ఆ కొడుకులందరినీ సంపాదన కావాలి నిజంగా. లేకపోతే పరమ చెత్త నా కొడుకులు. ఆర్మీ వాళ్ళు వస్తా అంటే కారు అడ్డం పెట్టి వాళ్ళు మల్లర్ బాబు చేస్తారు. అందుకోసమే మన వాళ్ళు మంచి ఇది చేశారు, తగ్గేదిలే. అందుకోసం మా ఫైరింగ్ చేసి పడుతుంది. వార్నింగ్ ఇచ్చిండ్రు, మర్యాద అడిగిండ్రు, వినడం లేదు. వినకుండా ఏం చేస్తారు, ఫైరింగ్ చేసిండ్రు. ఫైరింగ్ చేస్తే మళ్ళీ పరిగెడతారు. దానికి మళ్ళీ సపోర్ట్ ఆడవాళ్ళు కూడా ఏంటి వీళ్ళు మనకు ఇంత దారుణంగా తయారవుతారు. వీళ్ళను పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లో 2000 మంది ఓల్డ్ సిటీలోనే ఉన్నారంట పాకిస్తాన్లో. వాళ్ళు ఏమన్నట్టు మేము ఎందుకు పోతాం అంటారు. వాళ్ళు ఎవరు మన దేశంలో ఉండి మనకు పోకుండా ఉండాను అని. ఎంత బాధ అనిపిస్తుంది. వీళ్ళు చూడు మళ్ళీ గన్ను ఫైర్ చేసి ఉంటే పరిగెడతారు, అల్లా అక్బర్ అని మీదకి పోతాడు. వీళ్ళకి ఎంత ధైర్యం ఆర్మీ వాళ్ళ మీదకి కూడా పోవడానికి. ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకు మొత్తాన్ని కాల్చిపడతాం కానీ సార్, పోయినా పర్వాలేదు, ఏముంది పోయేదేముంది. నిజంగా బలి బాధ అనిపిస్తుంది ఈ వీడియో చూస్తా అంటే. కారు అడ్డం పెడితే తీనంటారా, పెద్ద తోపు మొగోళ్ళ వీళ్ళు. గుద్దించి పడతాం కానీ కారుతో సహా అడ్డం వచ్చిన కొడుకులందరినీ, పనికిరాని లంజా కొడుకులు. మళ్ళీ మనకేమో సపోర్ట్ చేస్తాను, మీరంటే మా ప్రాణం ప్రేమ అన్నీ చెప్తాను, లోడాలు అతుకు అన్నీ యాక్టింగ్లే నా కొడుకులు. నాకు తెలుసా అంత అబద్ధమే వీళ్ళు.